గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటీటర్స్. ఇంతవరకు 7th క్లాస్ మ్యాథ్స్లో వచ్చేసి ఫస్ట్ చాప్టర్ అయినటువంటి ఇంటీజర్స్ వచ్చేసి కవర్ చేసినాము. సో ఇప్పుడు సెకండ్ చాప్టర్ అయినటువంటి ఫ్రాక్షన్స్, డెసిమల్స్ అండ్ రేషనల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రాక్షన్ అంటే ఏంటి? సో ఏదైనా కానీ ఒక నెంబర్ A/B ఫామ్లో ఉంటే దాన్ని మనము ఫ్రాక్షన్ అని అంటాము. ఇక్కడ A, B ఇవి రెండు వచ్చేసి న్యాచురల్ నెంబర్స్ అన్నమాట. సో ఇక్కడ ఏను వచ్చేసి మనం న్యూమరేటర్ అని, బీని వచ్చేసి డినామినేటర్ అని పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే 1/2, 2/3, 3/4. సో ఇక్కడ 3/4 చూడండి. ఇక్కడ 3/4లో 3ని వచ్చేసి న్యూమరేటర్ అని, 4ని వచ్చేసి డినామినేటర్ అని పిలుస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకోండి, ఒక యాపిల్ తీసుకుంటే ఒక యాపిల్ని వచ్చేసి 4 పీసెస్గా కట్ చేసేసి సో ముగ్గురికి పంచినాం. ఒకరికి వచ్చేసి 2 పార్ట్లు, మిగతా వాళ్ళకి వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్టుగా పంచేసినాం. సపోజ్ నాకు వచ్చేసి 2 పార్ట్లు వచ్చినాయి అనుకోండి. సో నీకు ఎన్ని పార్ట్స్ వచ్చినాయి అని చెప్తే, సో ఓవరాల్గా మొత్తానికి 4 పార్ట్స్ ఉంటే అందులో నాకు వచ్చేసి 2 పార్ట్స్ వచ్చింది అని చెప్తాం. సో అప్పుడు మనకి ఫ్రాక్షన్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. సో నాకు వచ్చిన వాల్యూ ఎంత? 2/4 అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ డినామినేటర్లో 4 ఉంది కదా. సో ఓవరాల్గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అందులో ఒక ఆబ్జెక్ట్లో అనేది మనకి అర్థమవుతుంది అన్నమాట. సో ఇక్కడ 4 అనేది ఓవరాల్గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయని, ఇక్కడ 2 అంటే మీనింగ్ ఏంటంటే 4లో 2 పార్ట్స్ అని మీనింగ్. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చినారు. ఈ పిక్చర్స్ని మనము ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేస్తామో చూడండి. ఇక్కడ ఒక సర్కిల్ ఇచ్చినారా, ఈ సర్కిల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసేసి 1 పార్ట్కి షేడెడ్ పార్ట్, 1 పార్ట్కి వచ్చేసి షేర్ చేసినారు. అలాగే ఇక్కడ ఒక స్క్వేర్ ఇచ్చినారు. ఈ స్క్వేర్ని కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేసేసి ఒక పార్ట్కి వచ్చేసి షేర్ చేసేసినారు. సో అప్పుడు మనం చూడండి, ఇది ఓవరాల్గా దేనికి ఈక్వల్ అంటే ఓవరాల్గా 2 పార్ట్స్ ఉన్నాయి. 2 పార్ట్స్లో 1 పార్ట్కి వచ్చేసి షేర్ చేసినారు. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఒక రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్ని వచ్చేసి ఓవరాల్గా ఎన్ని పార్ట్స్ డివైడ్ చేసినారు? 5 పార్ట్స్గా డివైడ్ చేసేసి అందులో 2 పార్ట్స్ని వచ్చేసి షేర్ చేసినారు. నెక్స్ట్ ఫిగర్ చూడండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసేసి 3 పార్ట్స్ని షేర్ చేసినారు. అలాగే ఈ సర్కిల్ని కూడా 4 పార్ట్స్గా డివైడ్ చేసేసి 3 పార్ట్స్ని షేర్ చేసినారు. అంటే ఓవరాల్గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 4 పార్ట్స్. సో ఎన్ని పార్ట్స్ని ఇక్కడ షేర్ చేసినారంటే 3 పార్ట్సే కదా. అంటే దీన్ని ఏం రాయొచ్చు మనము? 3/4గా రాయొచ్చు. టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాపర్ ఫ్రాక్షన్ అనమాట. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? సో ఏదైతే ఒక ఫ్రాక్షన్, ఆ ఫ్రాక్షన్లో డినామినేటర్ కన్నా న్యూమరేటర్ వాల్యూ వచ్చేసి చిన్నగా ఉంటే సో అటువంటి ఫ్రాక్షన్నే మనం వచ్చేసి ప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటాం. ఇన్ ఎ ఫ్రాక్షన్ when numerator is less than the denominator it is called as proper fraction. సో ఎగ్జాంపుల్గా చూడండి, 4/7. సో ఇక్కడ న్యూమరేటర్లో 7 కన్నా తక్కువ వాల్యూనే ఉంది కదా. సో ఇక్కడ చూడండి 2/3 అంటే 3 కన్నా 2 తక్కువే కదా. సో ఇలా డినామినేటర్ కన్నా న్యూమరేటర్ తక్కువ వాల్యూ ఉంటే అటువంటి ఫ్రాక్షన్స్నే మనం ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాము. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే సో ప్రాపర్ ఫ్రాక్షన్కి రివర్స్ అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే డినామినేటర్ వాల్యూ కన్నా న్యూమరేటర్ వాల్యూ పెద్దగా ఉంటే సో అటువంటి ఫ్రాక్షన్నే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్కి 7/4, 3/2, 5/3. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే డినామినేటర్ వాల్యూస్ కన్నా న్యూమరేటర్ వాల్యూసే పెద్దగా ఉన్నాయి. సో ఇలాంటి ఫ్రాక్షన్స్నే మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి డెసిమల్ ఫ్రాక్షన్. డెసిమల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? డినామినేటర్లో 10 లేదా పవర్ 10 వాల్యూస్ ఉంటే 10^1, 10^2, 10^3 ఇలా డినామినేటర్లో ఉంటే అటువంటి ఫ్రాక్షన్స్నే మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ అని అంటాము. ఎగ్జాంపుల్ 1 ఏమి ఇచ్చారో చూడండి. రజియా కంప్లీట్స్ 3/7 పార్ట్ ఆఫ్ హర్ హోంవర్క్ వైల్ రేఖా కంప్లీటెడ్ 4/9 ఆఫ్ ఇట్. హూ హ్యాస్ కంప్లీటెడ్ ద లీస్ట్ పార్ట్ అన్నారు. సో ఇక్కడ రజియా వచ్చేసి 3/7 పార్ట్ వర్క్ చేస్తా అంటే, అండ్ రేఖ వచ్చేసి
4/9 పార్ట్ ఆఫ్ ది వర్క్ కంప్లీట్ చేస్తుంది. అయితే ఎవరు వర్క్ని తక్కువ ఫినిష్ చేశారు, ఎవరు తక్కువ కంప్లీట్ చేసినారు అని ఇచ్చారు. సో అప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని లైక్ ఫ్రాక్షన్లోకి చేంజ్ చేయాలి. లైక్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, డినామినేటర్ వాల్యూస్ సేమ్ రావాలి. సో దాన్ని మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. సో దానికోసం ఏం చేస్తాం, డినామినేటర్స్ని ఎల్సిఎం తీసుకుంటాం. 7 9s ఎంత, 63. సో 7కి 9కి ఎల్సిఎం తీసినాం కాబట్టి 63 అయింది. 9 3s వచ్చేసి 27, 4 7s ఎంత, 28. సో ఏ పార్ట్ ఎక్కువ ఉంది ఇక్కడ, సో ఏ పార్ట్ ఎక్కువ ఉంది, 4/9 వచ్చేసి ఎక్కువ ఉంది, 3/7 వచ్చేసి తక్కువ ఉంది. సో ఎవరు తక్కువ వర్క్ చేసినారంటే రజియా హ్యాస్ కంప్లీట్ ద లీస్ట్ పార్ట్ ఆఫ్ ది వర్క్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి రజియా అవుతుంది. ఎగ్జాంపుల్ 2 చూడండి. శంకర్స్ ఫ్యామిలీ కన్జ్యూమ్డ్ 3 1/2 kg sugar in the first 15 days of a month. For the next 15 days they consumed 3/4 kg sugar. సో ఫస్ట్ 15 monthsకి వచ్చేసి 3.5 kg యూజ్ చేస్తా అంటే నెక్స్ట్ 15 డేస్కి వచ్చేసి 3/4 kg షుగర్ యూజ్ చేస్తున్నారు. అయితే ఏమని అడుగుతున్నారు క్వశ్చన్లో, హౌ మచ్ షుగర్ డిడ్ దే కన్జ్యూమ్ ఫర్ ద హోల్ మంత్కి వాళ్ళు ఎంత షుగర్ యూజ్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ 15 days నెక్స్ట్ 15 days ఇవి రెండు సమ్ చేసినప్పుడే కదా మంత్ అయ్యేది. సో ఫస్ట్ 15 daysకి 3 1/2, నెక్స్ట్ 15 daysకి 3/4. సో ఈ రెండింటిని సమ్ చేస్తే వాళ్ళు ఓవరాల్గా మంత్కి ఎంత కన్జ్యూమ్ చేసినారు, ఎంత వాడుకున్నారు షుగర్ని అనేది మనకు. సో ఇక్కడ వచ్చేసి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినారు. ఇందులో హోల్ నెంబర్ ఏది 3 కదా. సో రెండిట్లో 3నే ఉంది. 3 + 3 కామన్ తీసేయండి. అండ్ రిమైనింగ్ 1 ఎంత, 1/2 + 3/4. సో 3 + 3 ఏమవుతుంది, 3 + 3 వచ్చేసి 6 అవుతుంది. ఇక్కడ 2కి 4కి ఎల్సిఎం వచ్చేసి 4. సో దెన్ ఇక్కడ వచ్చేసి 2 + 3 అంటే 5/4 అవుతుంది. సో అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది, 7 1/4. సో హోల్ మంత్కి వచ్చేసి వాళ్ళు ఎన్ని కేజెస్ షుగర్ యూజ్ చేసినారంటే 7 1/4 kg షుగర్ని యూజ్ చేసినారు. ఎగ్జాంపుల్ 3 చూడండి. ఎట్ అహ్మదస్ బర్త్డే పార్టీ 5/7 పార్ట్ ఆఫ్ ద టోటల్ కేక్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్. ఫైండ్ హౌ మచ్ కేక్ ఈస్ లెఫ్ట్ అన్నారు. సో ఇక్కడ చూడండి. సో ఇంకా అహ్మద్ బర్త్డే పార్టీలో వచ్చేసి ఓవరాల్గా టోటల్ కేక్ వచ్చేసి 1 పార్ట్గా అనుకుంటే తను డిస్ట్రిబ్యూటర్ చేసిన పార్ట్ ఎంత, 5/7. సో టోటల్ పార్ట్లో నుంచి 5/7 సబ్ట్రాక్షన్ చేస్తే అప్పుడు మిగిలిన కేక్ ఎంత అనేది వస్తుంది కదా. సో దట్ ఈక్వల్స్ టు 2/7. సో 1లో నుంచి 5/7 సబ్ట్రాక్ట్ చేయొచ్చు. లేకుంటే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసిన పార్ట్ ఎంత, 5/7 కదా. సో ఈ 5/7లో సో 7 పార్ట్స్ ఉంటే ఓవరాల్గా 5 పార్ట్స్ వచ్చేసి డిస్ట్రిబ్యూట్ చేసినాడు. ఇంకా రిమైనింగ్ పార్ట్ ఎంత, 2. సో దేర్ఫోర్ ఆన్సర్ వచ్చేసి 2/7 పార్ట్. ఎక్సర్సైజ్ 1 చూడండి. సో ఇందులో ఫస్ట్ ప్రాబ్లంలో చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చినారు. నేను అందులో కొన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 2 + 3/4 అంటే దీన్ని డైరెక్ట్గా మనం ఏం రాయొచ్చు, 2 3/4 అని రాయొచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి 7/9 + 1/3. సో ఎల్సిఎం వచ్చేసి 9 అవుతుంది. 9కి 3కి ఎల్సిఎం వచ్చేసి 9. సో ఇక్కడ వచ్చేసి 7 ప్లస్ సో ఇక్కడ 3 వస్తుంది. దట్ ఈక్వల్స్ టు 10/9. 10/9 అవుతుంది. సో 10/9ని మనం ఏం రాయొచ్చు, 10/9ని 1/9 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ 1 - 4/7. 1 - 4/7 అంటే దీన్ని డైరెక్ట్గా మనం ఏం రాయొచ్చు, ఇక్కడ 4కి 7కి సబ్ట్రాక్షన్ చేస్తే 3నే కదా, అప్పుడు డైరెక్ట్గా 3/7 అని రాసేయచ్చు. నెక్స్ట్ చూడండి ఇక్కడ వచ్చేసి 2/3 + 1/2 అంటే ఇక్కడ 2 + 0 ఇంటూ 2/3 + 1/2 చేస్తే ఇక్కడ 2కి 3కి ఎల్సిఎం వచ్చేసి 6. 2కి 3కి ఎల్సిఎం వచ్చేసి 6 అంటే ఇక్కడ 4 + 3/6. సో దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఇక్కడ ఇది వచ్చేసి 3, ఇక్కడ 7 కాబట్టి
3 1/6 అవుతుంది. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అన్నారు. సో అసెండింగ్ ఆర్డర్లోకి మనం దీన్ని కన్వర్ట్ చేయాలి. అసెండింగ్ ఆర్డర్లోకి కన్వర్ట్ చేయాలంటే సో ఇచ్చిన ఫ్రాక్షన్స్ని 2 మెథడ్స్లో కన్వర్ట్ చేయొచ్చు. ఇచ్చిన ఫ్రాక్షన్ని ఒకటి డెసిమల్ ఫామ్లోకి చేంజ్ చేసుకొని అసెండింగ్ ఆర్డర్లో చేంజ్ చేయొచ్చు, లేకుంటే ఇచ్చిన ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్లోకి చేంజ్ చేయాలి. సో ఏది వీలైతే అది మీరు చేయండి. సో 5/8 అంటే ఏం రాసుకోవచ్చు? సో దీన్ని ఏం రాసుకోవచ్చు? 0. ఎన్ని టైమ్స్ పోతుందంటే 8 6 48, 0.6 రాసుకోవచ్చా? దీన్ని ఏం రాసుకోవచ్చు? 6ని 0.6లో ఎన్ని 6 7s 42, 6 8s 48, సో 8 రాసుకోవచ్చా? సో 1/2 అంటే 0.5. అసెండింగ్ ఆర్డర్ సో స్మాల్ టు బిగ్ అనమాట. స్మాల్ టు బిగ్ అంటే సో 1/2, నెక్స్ట్ వచ్చేసి 5/8, నెక్స్ట్ వచ్చేసి ఏం రాసుకోవచ్చు? 5/6 రాసుకోవచ్చు. సో అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ అన్నమాట. సో నేను దీన్ని డెసిమల్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ చూడండి, సెకండ్ 2/5, 1/3, 3/10 అనమాట. 2/5 అంటే ఏం రాసుకోవచ్చు? 0.4 అని రాసేయచ్చా? 0.4 రాసేయచ్చు. నెక్స్ట్ 1/3 అంటే ఏం రాసుకోవచ్చు? 0.3 రాసుకోవచ్చా? 0.33 వస్తుంది. 333 అండ్ సో అని వస్తుంది. సో ఇక్కడ 3/10 అంటే ఏం రాసుకోవచ్చు? జస్ట్ 0.3నే కదా. ఇందులో చిన్నది ఏదవుతుంది? 0.3 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 0.33 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 0.4 అవుతుంది. అంటే ఏం రాసుకోవచ్చు మనం ఇక్కడ? 0.3 అంటే 3/10 అసెండింగ్ ఆర్డర్లో రాస్తున్నాం. నెక్స్ట్ 0.33 అంటే 1/3. నెక్స్ట్ వచ్చేసి 2/5. నెక్స్ట్ వన్ చూడండి, ఏ రెక్టాంగులర్ షీట్ ఆఫ్ పేపర్ ఈజ్ 5 2/3 centimeters లాంగ్ అండ్ 3 1/4 centimeters వైడ్. ఫైండ్ ఇట్స్ పెరీమీటర్ అన్నారు. పెరీమీటర్ అంటే ఫార్ములా ఏంది? రెక్టాంగులర్కి 2 × L + B కదా. సో 2 × L + B. సో ఇక్కడ L వాల్యూ ఎంత ఇచ్చినారు? 5 2/3 అని ఇచ్చినారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి B వాల్యూ ఎంత ఇచ్చినారు? 3 1/5 అని ఇచ్చినారు. 3 1/5 అని ఇచ్చినారు. ఇక్కడ చూస్తే సో దీన్ని నార్మల్ ఫ్రాక్షన్లోకి చేంజ్ చేయండి. 5 3 15, 15 + 2, 15 + 2 అంటే 17/3 + 3 5s ఎంత? 15, 15 1 ఎంత? 16, 16/5. దీన్ని వచ్చేసి ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? 15 అవుతుంది. సో ఎల్సిఎం వచ్చేసి 15. 17 5s ఎంత? 85, 16 3s ఎంత? 48. సో ఇక్కడ × 2 కూడా ఉంది, మనం మర్చిపోకూడదు. సో ఇక్కడ చూడండి, 5కి 8కి 5 8 సమ్ చేస్తే ఎంత? 5 8 13, 8 + 4 12, 12 + 1 అంటే 13, 13/15. సో × 2 ఉంది. సో × 2, సో దట్ ఈక్వల్స్ టు మనకు ఆన్సర్ ఏమవుతుంది? దీన్ని సింప్లిఫై చేయండి మీరు. 17 11/15 centimeters. The recipe requires 3 1/4 cups of flour అన్నారు. సో అంటే 3 1/4 అంటే ఏం రాయొచ్చు? 3 4s 12, 12 + 1 ఎంత? 13/4 కప్స్ కావాలి ఒక రిసైప్ చేయడానికి. అయితే రాధా ఎన్ని కప్స్ యూజ్ చేసింది? 1 3/8 కప్స్ యూజ్ చేసింది. అంటే 8 1s 8, 8 + 3 ఎంత? 11/8 కప్స్ యూజ్ చేసింది. అయితే తను ఎంత ఇంకా మోర్ కప్స్ యూజ్ చేయాలి అంటున్నారు. సో ఇవి రెండు సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుందా? 4కి 8కి ఎల్సిఎం ఎంత? 8 అవుతుంది. సో 13 - 13 13 × 2, 13 2s ఎంత? 26, 26 - 11. సో దట్ ఈక్వల్స్ టు 6లోంచి 1 పోతే ఎంత? 5, 12లోంచి 1 పోతే 2లోంచి 1 పోతే 1, 15/8. 15/8 వచ్చేసి మనం ఏం రాసుకోవచ్చు? 8 1s 8 కదా. సో 8 1s 8, సో 7/8 రాసుకోవచ్చు కదా. సో ఆన్సర్ వచ్చేసి తను ఇంకా ఎన్ని కప్స్ యూజ్ చేయాలంటే 1 7/8 కప్స్ యూజ్ చేయాలి.